అధికారులు ఒకవైపు యూరియా కొరత లేదని చెప్తున్నా యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇక్కట్లు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చందుర్తి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో నిత్యం సహకార సంఘాలు ఎరువుల దుకాణాల ఎదుట రైతులు నిరీక్షిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు వరుసగా పెట్టి నిరీక్షిస్తున్నారు. పంటల రైతాంగానికి సరిపడా యూరియాను సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. చందుర్తి మండలంలోని కొంతమంది ప్రైవేటు వ్యాపారులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. అధికారులు ఒకవైపు యూరియా కొరత లేదని చెబుతున్నా యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇక్కాట్లు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చందుర్తి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో నిత్యం సహకార సంఘాలు ఎరువుల దుకాణాల ఎదుట రైతులు నిరీక్షిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు వరుసగా పెట్టి నిరీక్షిస్తున్నారు. మండల రైతాంగానికి సరిపడా యూరియాను సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. చందుర్తి మండలంలోని కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. యూరియా అనేది ఈ కొరత చూస్తుంటే చాలా విచిత్రంగా సంఘటన. చెప్పులు లైన్ పెట్టడం, 4 గంటలకు 1 గంటకు రైతులు లైన్ నిలబడడం చూస్తుంటే ఈ కంప్యూటర్ రంగంలో మనం ముందుకెళ్తున్నామా వెనుకకెళ్తున్నామా అన్నటువంటి ఒక విచిత్రమైన సంఘటన. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మరి గత ప్రభుత్వంలో కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఈ 10 సంవత్సరాల లోపల మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ముందు జాగ్రత్తగా వ్యవసాయ పనులు ప్రారంభంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యూరియా కొరత లేకుండా చూడాలి. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం అంటారు, కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అంటారు. ఏ ప్రభుత్వం అయినా కానీ రైతుకు ఇటువంటి రాజకీయాలకు లాగద్దు. రైతుకు ఈ సమస్య పరిష్కారానికి వెంటనే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. మరి రైతులకి ఆగ్రహించి ఒకవేళ రోడ్డు మీకు వస్తే పరిస్థితులు వేరైతాయి. గతంలో కూడా చూసిన ఎన్నోటువంటి ధర్నాలు ర్యాలీలు చేసిర్రు. రైతు అని తిరుగుబాటు చేసినప్పుడు ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి. కాబట్టి రైతు యూరియా అనేది ఎట్టి పరిస్థితుల్లో కొరత లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూసేటువంటి వాళ్ళ బాధ్యత. కాబట్టి తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చందుర్తి మండలంలో వివిధ గ్రామాల నుంచి మబ్బుల 4:30కు వచ్చి లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది యూరియా కోసం. రైతులు వారిని దృష్టిలో పెట్టుకొని యూరియా కొరత లేకుండా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, ఈ యూరియా ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాను. చెప్పు లేక మొత్తం లైన్లో చెప్పులు పెట్టి మందు బస్తాలకు నేను ఇప్పటికి వారం రోజుల మందు బస్తాల కొరకు రోజు వచ్చుకుంటూ మరిపోతున్నాం. ఇవాళ కూడా దొరుకుతాయా లేదా తెలియదు. వారం రోజుల నుంచి రోజు వచ్చుకుంటూ పోడే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కష్టాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత ఏర్పడడానికి కారణాలేంటి? జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి కూడా యూరియా దొరకడం లేదని రైతులైతే చాలా సహకార సంఘాల ముందర ఒకవైపు బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మొన్న కూడా ఆది శ్రీనివాస్ సంబంధించిన విలేజ్ లో అక్కడ రైతులు అయితే అర్ధరాత్రి వరకు కూడా ఆ యూరియా కోసం బారులు తీరి వాళ్ళు వెయిట్ చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు చంద్రుతి మండలానికి సంబంధించి సహకార సంఘం వద్ద కూడా ఒకవైపు రైతులు ఉదయం 5 గంటల నుంచే బారులు తీరారు. ఒకవైపు వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులతో, అదేవిధంగా చెప్పులు కూడా లైన్ లో పెట్టి వాళ్ళు చాలా సేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ మండలానికి చంద్రుతి మండలానికి సంబంధించి యూరియా కొరత ఉందని కూడా ఒకవైపు
రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. కానీ అధికారులు మాత్రం యూరియా కొరత లేదంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి యూరియా కొరత లేకపోతే వీళ్ళకి ఇటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు అక్కడ లైన్ లో నిలబడడానికి గల కారణం ఏంటి? యూరియా అందకనే వాళ్ళు అక్కడ లైన్ లో నిలబడుతున్నారు. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఒకవైపు అధిక ధరలకు బయట విక్రయిస్తున్నారు, యూరియా అధిక ధరలకు అమ్ముకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ప్రభుత్వం దీని మీద దృష్టి సారించడం లేదు. ఒకవైపు రైతులకు న్యాయం చేసే పరిస్థితి అయితే అక్కడ కనబడటం లేదనే కోణంలో వాళ్ళు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 5 గంటల నుంచి వచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా యూరియా దొరకడం లేదు. సహకార సంఘానికి సంబంధించిన అధికారులు మాకు యూరియా ఇవ్వడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎటువంటి యూరియా ఇబ్బందులు లేవని చెప్తున్నారు. కానీ మరి ఇబ్బందులు లేనప్పుడు రైతులు ఎందుకు సహకార సంఘాల ముంగట వచ్చి క్యూ లైన్ లో నిల్చుంటారు? వాళ్ళకు యూరియా దొరకడం లేదని వాళ్ళు ఎందుకు చెప్తారు? స్పష్టంగా దాంట్లో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు బారులు తీరారు, చెప్పులు లైన్లో పెట్టారు, నిలబడలేని పరిస్థితుల మధ్య అక్కడ వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు లైన్లో నిల్చుండబెట్టి వాళ్ళు సైడ్కి నిల్చుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఆ యూరియా మాత్రం దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. కానీ ఒకవైపు అధికారులు మరి దానిపైన దృష్టి సారించి వాళ్ళకు సంబంధించిన యూరియా మొత్తం అందించే విధంగా వాళ్ళు ముందరికి పోవాలి. కానీ అటువంటి పరిస్థితులు అక్కడ కనబడడం లేదు. స్పష్టంగా రైతులు మాత్రం చెప్తున్నారు, మాకు యూరియా అందడం లేదు, మేము ఒకవైపు పంటలు వేయడానికి ముందరికి వస్తున్నాం, వర్షాలు పడ్డాయి కాబట్టి పంటలు వేస్తూ ముందరికి పోతున్నాం, కానీ యూరియా దొరకకపోవడంతో ఇబ్బందికరంగా మారుతుంది, పంటలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది అనే కోణంలో వాళ్ళు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇప్పటికైనా కానీ అధికారులు దానిపైన దృష్టి పెట్టి వాళ్ళ యూరియా అందే విధంగా యూరియా నిల్వలు అయితే ఉంటున్నాయని చెప్తున్నారు. మరి అక్కడ కనబడతలేదు స్పష్టంగా ఆ యూరియా అందుబాటులో ఉంది, నిల్వలు ఉన్నాయంటే కంపల్సరీ అక్కడ రైతులకు అందించి రైతుల కష్టాలు తీర్చే దిశగా అక్కడ ఉన్న అధికారులు అయితే పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అక్కడ స్పష్టంగా అది కనబడతలేదు. కానీ రాజ్ న్యూస్ లో మొన్న కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది, ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నాం కాబట్టి అధికారులు వాళ్ళకు యూరియా అందించి వాళ్ళను ఒకవైపు వ్యవసాయ దిశగా మళ్ళీ దిశగా పంపించినట్టయితే రైతులు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. లేదంటే రైతులు ఇబ్బందికరంగానే మారుతుంది. వాళ్ళు లైన్లలో ఉదయం వంట చేసుకొని లేకపోతే టిఫిన్ చేసి చేయకుండా కానీ వచ్చి అక్కడ నిలబడి ఇబ్బందుల మధ్యన అయితే రైతులు కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. దీపిక. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లాలోని రామ్నగర్ లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వొద్దని నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి మంత్రి కొండా సురేఖ ఇంటిని సిఐటియు నేతలు ముట్టడించారు. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో సిఐటియు నేతలను సుబేదారి పోలీసులు అడ్డుకున్నారు. హన్మకొండ జిల్లాలోని రామ్నగర్ లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు ఇవ్వొద్దని నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి మంత్రి కొండా సురేఖ ఇంటిని సిఐటియు నేతలు ముట్టడించారు. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో సిఐటియు నేతలను సుబేదారి పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ఏదైతే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకి ఇవ్వాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇటు మధ్యాహ్న భోజన పథక దాంట్లో కార్మికులు సిఐటి నాయకులతో కలిసి హన్మకొండలోని రామ్నగర్ లో ఉన్న మంత్రి కొండా సురేఖ ఇంటిని ఈ రోజు ఉదయం ముట్టడించారు. కొండా సురేఖ బయటికి రావాలి, మంత్రి బయటికి రావాలి, హామీ ఇవ్వాలి, అనేక సమస్యలతో సతమతం అవుతూ ఒక పక్క ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోయినా
అప్పులు చేసి మరి మేము 1995 సంవత్సరం నుంచి కూడా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నాము. నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఒక పక్క బిల్లులు ఇవ్వకపోయినా తక్కువ రేట్లు ఇచ్చినప్పటికీ కూడా మేము అనేక ఇబ్బందులు పడుతూ ఈ యొక్క పథకానికి మేము పనిచేశాము. ఇప్పుడు ప్రభుత్వం అక్షయ పత్రిక ఇవ్వాలని నిర్ణయించుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. వెంటనే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఇటు సిఐటియు నాయకులు, ఇటు మధ్యాహ్న భోజన కార్మికులు కూడా ఇంటిని ముట్టడించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఇటు సుబేదారి పోలీసులు సిఐటియు నాయకులను మధ్యాహ్న భోజన కార్మికులను అదుపులోకి తీసుకొని సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. మాకేమున్నది ఆధారం? మాకున్న ఆధారం పోయింది. ఇప్పుడు చేసుకొని పండుతాను, అప్పుడు చేసి పండుతాను, బిల్లులు రాకుండా ఓపికపడతాను. అక్షయ మాత్రం ఎట్లా ఇస్తారు? మాకు చెప్పకుండా ఎట్లా ఇస్తారు? నేటి నుండి టాలీవుడ్ లో షూటింగ్స్ పూర్తిగా బంద్ కాబోతున్నాయి. నిన్న జరిగిన చర్చల్లో ఫెడరేషన్ డిమాండ్స్ కు ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో షూటింగ్లు బంద్ చేసినట్లు ప్రకటించింది ఫిల్మ్ ఫెడరేషన్. వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతలకు చెందిన సినిమాల షూటింగ్స్ కూడా బంద్ ప్రకటించారు. ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశించింది. నేటి నుండి షూటింగ్స్ ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. కండిషన్ కు ఫెడరేషన్ ఓకే అంటేనే వేతనాలు పెంచుతామని నిర్మాతలు చెప్పారు. 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కు వెళ్తామని ఫెడరేషన్ నాయకులు చెబుతున్నారు. నిర్మాతలు చెప్పిన పర్సంటేజ్ విధానం తమకు అంగీకారం కాదని ఫెడరేషన్ కార్మికులు తేల్చి చెప్పారు. నిర్మాతలు కొన్ని యూనియన్లను విడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, పీపుల్స్ మీడియా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సినీ కార్మికులకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. షూటింగ్స్ బంద్ నేపథ్యంలో ఇవాళ నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి చర్చలు జరపబోతున్నారు. ఫెడరేషన్ నాయకులు ఇవాళ మధ్యాహ్నం మంత్రి కొమటిరెడ్డిని కలిసే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని ఇప్పటికే మంత్రి చెప్పారు. మరోవైపు టాలీవుడ్ లో నెలకొన్న ఈ వివాదం త్వరలోనే ముగిసి షూటింగ్స్ మళ్లీ స్టార్ట్ అవ్వాలని నిర్మాతలు కోరుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ తన విచారణను వేగవంతం చేసింది. ఇవాళ ఈడీ ఎదుటకు హీరో రానా హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వచ్చిన ఆదాయం,
ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే విషయాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని, ఇందులో అక్రమ లావాదేవీలు జరిగాయని అందుకే వారికి నోటీసులు పంపించి విచారణ చేస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను అధికారులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇవాళ హీరో రానాను అధికారులు ప్రశ్నించనున్నారు. ఎల్లుండి ఇదే కేసులో సినీ నటి మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ తన విచారణను వేగవంతం చేసింది. ఇవాళ ఈడీ ఎదుటకు హీరో రానా హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వచ్చిన ఆదాయం, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే విషయాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని, ఇందులో అక్రమ లావాదేవీలు జరిగాయని అందుకే వారికి నోటీసులు పంపించి విచారణ చేస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను అధికారులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇవాళ హీరో రానాను అధికారులు ప్రశ్నించనున్నారు. ఎల్లుండి ఇదే కేసులో సినీ నటి మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇవాళ అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ లో సిట్ ఏ అంశాలను ప్రస్తావిస్తోందనేది ఉత్కంఠగా మారింది. ఇవాల్టితో ధనుంజయ, కృష్ణమోహన్ అరెస్టుకు 90 రోజులు అవుతుంది. లిక్కర్ కేసులో ఇప్పటికే తెరపైకి 11 కోట్ల సీజ్ వ్యవహారం రాగా మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. ధనుంజయ, కృష్ణమోహన్, బాలాజీ, గోవిందప్ప పాత్రపై అడిషనల్ ఛార్జ్ షీట్ లో సిట్ కీలక విషయాలు ప్రస్తావించనుంది. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంపై విజిలెన్స్ విచారణ ముగిసింది. ఇవాళ ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారుల నివేదిక ఇవ్వనున్నారు. గత ప్రభుత్వంలో 119 కోట్లతో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించగా ఇందులో భారీగా అవినీతి జరిగిందని కూటమి ఆరోపిస్తోంది. 37.50 కోట్ల క్రీడా పరికరాల కొనుగోళ్లలో కమిషన్ల వ్యవహారం నడిచినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఢిల్లీ, యూపీ, బెంగళూరు ప్రాంతాలకు చెందిన 6 సంస్థల నుండే క్రీడా పరికరాలు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. క్రీడలతో సంబంధం లేని రోడ్లు, భవనాల శాఖ ద్వారా టెండర్లు పిలిచి సరఫరా సంస్థలను ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆడదాం ఆంధ్రకు ఖర్చు చేసిన 119 కోట్లలో 40 కోట్ల అవినీతి జరిగినట్టు విజిలెన్స్ రిపోర్టు సిద్ధం చేసింది. ఏపీలో కొత్త జిల్లాల కూర్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల సంఖ్య 26 నుండి 32కు పెంచే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా నుండి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే అవకాశం ఉంది. ప్రకాశంలోకి అద్దంకి, కందుకూరును చేర్చనున్నారు. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలుగా ఏర్పడే అవకాశం ఉంది. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఇక రేపు పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ బైపోల్స్ జరగనున్నాయి. పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఒంటిమిట్ట, పులివెందుల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. ఉపపోర్లో టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఒంటిమిట్టలో 11 మంది, పులివెందుల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. పులివెందులలో మొత్తం 10,601 మంది ఓటర్లు ఉండగా 15 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో మొత్తం 24,606 మంది ఓటర్లు ఉండగా
30 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పులివెందులలో అదనపు బలగాలతో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. పులివెందుల ఒంటిమిట్టలో 500 మందిని బైండ్ ఓవర్ చేశారు. జెడ్పీటీసీ ఎలక్షన్స్లో భాగంగా పులివెందుల ఒంటిమిట్ట 2 ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికోసం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ అనుసరించి చట్టదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సెన్సిటివ్ ప్రాంతాలు లేకపోతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏఐజీ గారి ఆధ్వర్యంలో సెన్సిటివ్ ప్రాంతం